హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేమందరము ఊరికి వచ్చినాం. మా అమ్మ వాళ్ళ ఊరికి. ఇంకో మా అన్న కొడుకు అయితే మా పెద్దమ్మ మా పెద్దనాయన బయటికి పోయిర్రు. వాళ్ళు వచ్చేసరికి వాళ్ళతో ఫ్రాంక్ చేద్దామని వద్దంటున్నా వినకుండా ఇగో కాలుకు కావాలని పెయింట్ అంటించుకొని దాని మీద కొంచెం పసుపు వేసుకొని నిజంగానే పేషెంట్ లాగా పడుకుండు మంచం మీద. ఇప్పుడు మా పెద్దమ్మ మా పెద్దనాయన రియాక్షన్ ఎట్లుంటుందో చూడాలి. మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇట్లాంటి ఫ్రాంకులు చెయ్యొద్దు కానీ వీడు మాతో చేపిస్తుండు వద్దు వద్దు అంటుంటే మా అక్క కూడా ఎంకరేజ్ చేస్తుంది దగ్గరుండి. ఏమేమి పెట్టినవరా? ఎట్లా పెట్టినావు? దానికి పెయింటా ఏంటిది? అది కుంకుమ జల్లి దాని మీద పసుపు జల్లినావా? ఇప్పుడు నాయనమ్మ తాత కోసమా ఇది రియాక్షన్? వాళ్ళు నిజంగానే బాధపడతారా? రియాక్షన్ చూడాలని ఉందా నీకు? నన్నైతే నాకు సంబంధం లేదు. ఇగో చిన్న నాయనమ్మ తాత అయితే ఫుల్ తిడుతురు నిన్ను నన్ను ఇద్దరిని. వద్దంటే సంతోషకి ఐడియాలు ఇస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా పెద్దనాయన అయితే వస్తుండు. మా పెద్దనాయన వచ్చి అయితే డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయిండు. ఇక్కడ ఉన్న పేషెంట్ యాక్టర్ ఏమో అసలు తట్టుకోలేకపోతుండే. ఎప్పుడు వచ్చి చూస్తారా నన్ను ఏం రియాక్షన్ ఇవ్వాలా అనేసి. ఏ చేతికి పెయింట్ కనిపిస్తుందిరా, లోపలికి ఎత్తుకో. కల్దాపు పిలుస్తుందా ఈడు చూద్రా ఏం దాకించుకొని వచ్చిండ. ఋషిగాడు వచ్చిండా పెద్దనాయన కూర్చుందిరా. మా పెద్దనాయన అయితే వస్తుండు. ఇట్లా వేసుకొని వచ్చారు బండి మీద. నవ్వుతున్నావేంద్రా ఇంకెంత మంచిగా. ఏమో ఎవరన్నా దెబ్బ తాకితే నవ్వుకుంటూ అడుగుతారా? మా పెద్ద ఆయన లబో లిబో అంటాడేమనుకుంటే నవ్వుకుంటే ఎడమంటాడు. అప్పుడు చేయకు పెద్దనాయన, పెద్దమ్మ వచ్చిన అప్పుడు చేయకుర్రి, అప్పుడు చేయకుర్రి. అవు మా పెద్దనాయన కూడా ఎంకరేజ్ చేస్తుంది చూడుర్రి. ఎంకరేజ్మెంట్ ఎట్లుందో. తాత వచ్చినాక వేస్ట్ అయిందిరా నీ ప్రాంకు. ఇప్పుడు నాయనమ్మతోనన్నా సక్సెస్ అవ్వాలి, నమ్మాలి. మా పెద్దమ్మ వచ్చింది చూడండి, వస్తుంది. ఓ అమ్మ ఏమైంది? ఇద్దరు ఆడు ఇద్దరా? బాగానే చేసుకొచ్చుడు. నేనేం చేయ బాగానే చేసుకొచ్చిన నాకు చెప్తున్నా. ఏడబడ్డవురా? నీ బండి తీసుకొని కూర్చున్నా ఆడికి డాడీ కాడికి నడుపుతానంట. ఊళ్ళోకి వచ్చినాకనా? ఓ నువ్వు ఎందుకు రా చెప్పని పని చేసేది? అరే తీసుకోండి ఇప్పుడు తప్ప. బాగానే తాకిందా? రెండు కాడు సూది అనిపిస్తే బాగుండగా. నొప్పు ఈయనే నొప్పి ఉందంటే నువ్వు మళ్ళీ సూది అంటావు. డాడీ తెలియదు, ఇంకా డాడీకి చెప్పకు నువ్వు కొడుతావు. ఆయన ఎటు పోయిండు మళ్ళీ ఇంకా తిరగనీకనే పోతాడు మీ డాడీ. అందుకని దొరకరా నేను ఇంకా మా ఇంటి ఏడబడ్డావు. అదే నిన్న మా ఇంటి చూడు, నాకు అందుకే భయం. ఆడ కుక్క ముందర వచ్చింది, నాదేమైంది కాదురా. నిన్న నేను అందుకే బావ దగ్గర ఉండదు అంటే ఇట్లా వేసుకుంటే ఇంకా మా ఇంటికి వద్దు, నేను పట్టుకోపో. కాలు కూడా తాకిందా పొందాడా? ఇంకా మీ డాడీ ముందర పడ్డ వాడు సరిపోయింది. లేదంటే ఇప్పుడు మనల్ని తిట్టు. చెప్పకంటే ఎట్లా చెప్పొద్దురా అట్లా కనిపిస్తుంటే. కాదు చూసిపోయినంటే చెప్పకంటాడు. ఆయనకు ఫోన్ చేసినాం ఇప్పుడు దాకానే చేసిన ఇంతకన్నా. డాడీ అమ్మంటే గారా పడ్డది. ఎంత ముద్దుగా చేసుకున్నాం రా వచ్చి. ఎవరు రామన్నారు? ముంచుకుంటే ఇట్లా పనులు చేస్తాడని నాకు భయం అవుతుంది. వీళ్ళని ఎంత మంచిగా ఉండాలి పిల్లలు.
తిని చెట్టు కింద పడమంటే ఈ పని ఈ పని చేస్తాడు. అరే ఏంది నాయనమ్మ పడ్డానికి కూడా ఏం లేదు. వచ్చి కాలు పడ్డానికి కాదు, వచ్చి కాలు తాకితే ఎక్కువ అంటాడు. మళ్ళా కోపం అయితే ఎక్కువ. ఈ బొత్స ఆయనకి ఎట్టుంటది కోపం. దెబ్బ తాకితే నవ్వుతారేంది? ఏమో నవ్వుతారు దెబ్బ తాకితే. దెబ్బ తాకితే నవ్వుతారేంది? బల మంచి ఊరు మీరు నడువురి. డాక్టర్ అన్న వస్తాడు, పోరాన్న చేస్తాడు. చెయ్యి అన్నకి చేస్తావు. దెబ్బ తాకించుకో, ప్రేమ లేదు, ఉత్తగానే అవుతుంది. లేవు ఇంట్లో పైసలు లేవు. అది అది పోయింది మొత్తం, ఛార్జింగ్ పోయింది. ఇళ్ళకేం చేస్తాలే. పెద్దనాయనని కాదు, పెద్దనాయన అన్నం తింటుంటే ఆకలి చల్లగా ఉండ జరాగా అయ్యా కళ్ళు వద్దు ఏమొద్దు నాకు, అందులో ఫోన్లో ఛార్జింగ్ పాడైలేదు ఇప్పుడే అంటుంది. తీసిన కనిపిస్తలేదు క్లియర్ గా. నాయనమ్మని ఇంత టెన్షన్ పెడతావరా నువ్వు వద్దంటుంటే. పోయింది రాదు కానీ ఒత్తుకోపాడు ఒత్తుకుంటా అడిగి అది వేస్తాడు ఫస్ట్ కానీ ఉడుకుని లేదు ఇంకా ఈ ఎండకు కడుగు ఆయన ఏదో వేస్తాడు మందేసి. దెబ్బ మీద అంటే ఉడికి నీళ్ళు పోయాలా తాత ఏమంటుండు? ఆయన పోయిండో ఉండో అంటే ఫోన్ కలుస్తలేదంట. ఫోన్ మరి ఇంజక్షన్ ఇయ్యాలి టీటీ. అది ఇయ్యంటే నొప్పి తక్కువ అవుతుంది అయ్యా. ఆడనే ఎక్కువ దాకినట్టు దాకింది. అరే వచ్చి ఎంత దొరికిందిరా ఈడికి వచ్చి దొరికింది అనుకుంటు ఇంకా బండి. అన్న ఎడుకో పోయిండు, పోయిండో ఏడా పడ్డాడు. మన బండి కాదు, శరణం బండి. ఆయనకు పోతున్నాడు ఒకసారి అని అడిగిందంట అన్ని. దాని బండి తీసుకొని కింద పట్టవా? ఇంకా బండికి ఏమైనా అయితే అక్కడ ఆడుచుకుంటా. ఎవరు బండి మీ డాడీ చూసాను పోతున్నాయ్యా నువ్వు నాకు కడుగుదాం తింటలేడు ఆడు. పోయింది అది ఉంటాడంట బక్క అంటుంది. మళ్ళీ ఎండక ఎడిపోతుంది అన్నాక ఏడుంటాడు డాక్టరు? రోడ్ మీదనా పెద్దమ్మ? దా ఏం లేద్దా ఇంకా రా. ఏం లేద్దా ఇక రా, ఆడు పిలుస్తుందా. దెబ్బ పెద్దనాయన ఇంకా మస్తు యాక్టింగ్ ఎక్కువైంది. ఇంకా నేను బయటకే వదలకు ఫోన్ పట్టుకొని ఆడు చూడు ఇంకా రోడ్డు దాకా పోవాలంట. ఇప్పుడు సారీ చెప్పు నాయనమ్మకు.